ఇప్పుడే అందిన వార్త కుప్పకూలిన భారీ విమానం 73 మంది పరిస్థితి విషయం వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఇటీవల కాలంలో జరుగుతున్న విమాన ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. సాంకేతిక సమస్య వంటి ఇతర కారణాలతో హెలికాప్టర్ ఫ్లైట్లు ప్రమాదాలకు గురవుతున్నాయి. దీంతో ప్రయాణికులు ఫ్లైట్లో జర్నీ చేసేందుకు కాస్త ఆలోచిస్తున్నారు. వారం క్రితమే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఇంజన్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో వెంటనే ల్యాండ్ చేశారు. అలానే గత ఏడాది నేపాల్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 72 మంది సజీవ దహనం అయ్యారు. తాజాగా ఇప్పుడు బోయింగ్ విమానం ప్రమాదానికి గురైంది. అందులో 73 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటన సెనగల్ దేశంలో అయితే జరిగింది. ఆఫ్రికా ఖండంలోని సెనగల్ దేశంలో బోయింగ్ విమానం ప్రమాదానికి గురైంది. సెనగల్ దేశ రాజధాని డాకర్ సమీపంలో ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. అక్కడ ప్రధాన విమానాశ్రయంలోని రన్వేపై ఈ విమానం జారిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విమానం ఘటన గురువారం అర్ధరాత్రి 1 గంట తర్వాత జరిగినట్లు స్థానిక మీడియా తెలిపింది. హవాయికి చెందిన బోయింగ్ 737-38 అనే బోయింగ్ విమానం ప్రమాదానికి గురైనట్లు స్థానిక మీడియా అయితే పేర్కొంది. ఇక విమానం కుప్పకూలిన సమయంలో విమానంలో దాదాపు 73 మంది ప్రయాణికులు సిబ్బంది ఉన్నారు. ఈ ఘటనలో 11 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. అందులో 4 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. రన్వేపై దిగుతున్న సమయంలో విమానం ఎడమరెక్క ఇంజన్లో మంటలు ఏర్పడినట్లుగా తెలుస్తోంది. విమానాశ్రయంలోని రన్వే పక్కన ఉన్న పొదల్లో విమానం ల్యాండ్ అవుతున్న వీడియోని ఆన్లైన్లో అయితే పోస్ట్ చేశారు. బోయింగ్ విమానం కుప్పకూలిన ఘటనతో విమానాశ్రయంలో మిగిలిన విమానాల రాకపోకలకు అయితే అంతరాయం ఏర్పడిందని స్థానిక మీడియా అయితే పేర్కొంది.